మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్పై ప్రధానంగా నిన్న సమావేశం పెట్టిన పరిస్థితి. ఆ కామెంట్స్పై కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అవుతున్న పరిస్థితి. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఆ మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఎందుకు మాటల యుద్ధం జరుగుతుంది తెలుసుకుందాం. ఏంటన్నా భూములు కబ్జా చేస్తున్నారు, దళితులకు సంబంధించిన భూములు గుంజుకున్నారు, ఏంది ఇదంతా? మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారు ప్రతిసారి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నప్పుడు కావాల్సుకొని బురదల్లే ప్రయత్నం చేయడం. ఎందుకంటే మీరు చూసినారు, మా మంచిర్యాల ఐబీ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు కూడా ఆయన అట్లా చేసిండు. దీనికి జీవో లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పడం జరిగింది. దానికి కూడా మొదటి విడత 50 లక్షలు, తర్వాత 2,50,00,000, మొదటి విడత 50 కోట్లు, తర్వాత 2,250 కోట్లు కూడా తర్వాత శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈయన ఏంటంటే ప్రతిదీ కూడా ప్రజలు ఎక్కడ ఆదరణ పొందుతారో, ప్రేమ్ సార్ గారు ఎక్కడ పేరుతుందో అని చెప్పి దురుద్దేశం కూడా చేస్తుండు. ఇంకొక విషయం, ఆయన ప్రతిసారి మాట్లాడినప్పుడు అంతర్గాం బ్రిడ్జ్ అంటాడు. 2018 నుంచి 18లో వాళ్ళ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చెప్పి 2018 నుంచి 5 సంవత్సరాల కాలయాపన చెప్పి జీవో తీసుకొచ్చి పనులు ఏమాత్రం ప్రారంభించలే. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనులు జీవో రాగానే పనులు వెంటనే ప్రారంభమవుతున్నాయి, చకచక నడుస్తున్నాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాల పనులు కూడా పూర్తవుతున్నాయి. అంటే ఆయనకు ఇక్కడికి ఏంటంటే మాటల మనిషి, ఎమ్మెల్యే గారు మాట చెప్తే, వాగ్దానం చేస్తే తప్పకుండా నిరూపించుకుంటాడు, చేసి చూపిస్తాడు. అది ఆయన జీర్ణించుకోలేక ప్రతిసారి మన మహాప్రస్థానం కూడా అట్లే మాట్లాడాడు, దీన్ని కూడా అట్లే మాట్లాడు, కరకట్ల గురించి అట్లే మాట్లాడాడు. అంటే దివాకర్ రావు చెప్పేది ఏంటంటే కావాల్సుకొని ఏదో శుద్ధ అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్ప దీనిలో ఏది కూడా నిజం లేదు. దళితుల భూమి ఎక్కడ కూడా గుంజుకున్న ప్రస్తావన లేదు. ఎందుకంటే అందరూ కూడా అక్కడ ఉన్న రైతులను అందరిని పిలిచి మాట్లాడిన తర్వాత, అధికారులు అందరూ మాట్లాడిన తర్వాతనే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము అభివృద్ధిలో భాగస్వాములు అయితే మేము ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి అక్కడ ఏ విధంగా ప్రభుత్వ ప్యాకేజ్ ఏ విధంగా ఉందో ఆ విధమైన ప్యాకేజ్ ఇస్తూ అక్కడ వాళ్ళకు ఇల్లు కట్టేయడం కానీ ఉపాధి కూడా కల్పిస్తామని కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈయన కావాల్సుకొని ప్రతిసారి ఇట్లా చేస్తే దానికి ప్రజలు అర్థం చేసుకుంటారు. దివాకర్ రావుకి ఆ కేపబిలిటీ ఎంత, ఆయన ఏం చేసిండు, ఆయనకి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏం చేసిండు, ఇప్పుడేం అభివృద్ధి జరుగుతుందనేది ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఇది పరిస్థితి, ప్రజలు గమనిస్తున్నారని చెబుతున్న పరిస్థితి. ఏంటన్నా తలకాయ అంటే మిడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా అట్లా మాట్లాడు. ఎందుకంటే దివాకర్ రావు గారిని 20 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చూసినాం, అభివృద్ధి అనేది ఏం లేదు. అట్లనే ఇప్పుడు తాళ్ళపల్లి కావచ్చు, సింగపూర్ కావచ్చు, అదేవిధంగా మన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎంతోమంది ముప్పుకు గురై ఎంతోమంది భూములు పోయిన వాళ్ళకు కూడా ఎలాంటి న్యాయం చేయని దివాకర్ రావు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కొరకే ప్రేమ్సారావు గారు అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా తగిన గవర్నమెంట్ నుండి తగిన పరిష్కారం, అంటే వాళ్ళకు తగిన న్యాయం చేయడానికి మీటింగ్లు పెట్టి వాళ్ళకి కూడా అంటే గవర్నమెంట్ ప్రకారం రేటు నిర్ణయించి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంటే చేతగాక ఎమ్మెల్యే గారికి అంటే గతంలో చేయలేడు అని ఇప్పుడు అభివృద్ధి అంత అయిపోతుంది, చెప్పుకోవడానికి నాకు ఏముండదు, నేను ఏ విధంగా ఎలక్షన్ పోవాలి, ఇప్పుడు ప్రేమ్సారావు గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు, తన ఎలక్షన్లు పోతే అన్నీ చెప్పుకుంటాడు అనే ఉద్దేశంతో ఇప్పటి నుండే అంటే మోసపూర్తిగా మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అన్న ఏంటి, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఏంది నిజమా, అసలు ఏంటి విషయం? ఈ ఆరోపణలు కేవలం ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, నేను చూపెడతాను అంటున్నాను. సరే, ఓకే. ఈ ఆరోపణలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, కేవలం ఇక్కడ నాకు రాజకీయ పరంగా నా పని అయిపోతుంది, మళ్ళీ ప్రెస్ కావచ్చు, మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, ఎక్కల ఉద్దేశంతోనే ఏదో ఒక కార్యక్రమం పెద్ద ప్రేమ్సారావు తీసుకున్న ప్రతి సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి నిరాధార ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఒకటి చెప్తున్నాం, ఈరోజు 250 ఎకరాలలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే అసలు ఇక్కడ యువకులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మరి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారందరికీ ఒక స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రేమ్సారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పెద్ద బృహత్వర కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది, వారి నెత్తి మీద తీసుకోవడం జరిగింది. దీనిలో సందర్భంగా ఇప్పుడు ఆ భూములు అనేటివి ఒక దళితులు లేవు, అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీ సబ్బన్న వర్గాల అన్ని భూములు ఉన్నాయి. 250 ఎకరాల్లో అందరికీ అక్కడ ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. నిన్న ప్రధానంగా ఒక మాట అన్నాడు, 200 కోట్ల రూపాయలట ప్రేమ్సారావు తీసుకుంటారట. అసలు నీకు లెక్కలు చేసుకున్నావా ముందు? ఎందుకంటే 13,50,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పేసి తీర్మానం జరిగింది. అక్కడ తీసుకునే 250 ఎకరాలు, 250 ఎకరాలు ఇంటూ 13,50,000 ఎంత అవుతాయి? 100 కోట్లను దాటుతాయా? కనీసం 50 కోట్లను దాటుతాయా? లెక్కలు తెలియకుండా ఏదో పచ్చి అబద్ధాలు ఆడి ప్రేమ్సారావు గారి మీద దుమ్మెత్తిపోయడమో లేకుంటే అభివృద్ధికి మరి అడ్డం పడడమో ప్రయత్నం చేస్తుంది తప్ప పూర్తిగా
నిరాధార ఆరోపణలు చెప్పేసి మేము కరాఖండిగా కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నాం. ఈరోజు ఆయన 20 ఏళ్ళ మరి పరిపాలనలో నువ్వు ఈ మంచాలకు నీకంటే ఒక ప్రత్యేకమైన ఏం తీసుకొచ్చినావు? నేను మొన్న పోయిండు అక్కడ ఏది మన గుడిపేటలో మెడికల్ కాలేజ్ నేనే కట్టించిన నా హయాంలో అని నువ్వేనా ప్రత్యేకంగా తీసుకొచ్చినావా? అన్ని 8 కాలేజీలు మెడికల్ కాలేజ్ వచ్చినాయో దాంట్లో భాగంగా ఈ మంచాలు కూడా వచ్చింది తప్ప నువ్వేం కొట్లాడి తీసుకొచ్చింది కాదు. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొట్లాడి తీసుకొచ్చిండు. ఈరోజు మా ప్రస్థానం ఒక అభివృద్ధి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది. ఈరోజు వ్యాపారస్తులను ఒప్పించి ఈరోజు దాదాపుగా 6-7 ఫీట్లు జరిపించి మళ్ళీ 78 కోట్లు తీసుకొచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమం చేసుకొని జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు సీఎం గారి నియోజకవర్గం కావచ్చు, డిప్యూటీ సీఎం నియోజకవర్గం కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి ఎంతుందో పైలట్ ప్రాజెక్టులు మరి గవర్నమెంట్ ఇస్తుంది ఒక 5-6 ఇచ్చిన కార్యక్రమంలో ఖచ్చితంగా మంచాల్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ కాలేజ్ మన స్కూల్ ఉందో మరి ఆ స్కూల్ కూడా దండపల్లిలో మరి ఎబ్రంపల్లిలో ప్రారంభించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక అభివృద్ధి. ఇక్కడ దళితులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, మరి నిరుద్యోగులు ఉన్నారని చెప్పే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు అతను ముందు ఒక విజన్ పెట్టుకొని చేస్తున్న కార్యక్రమంలో భాగంగా అన్నీ చేస్తుంది తప్ప డబ్బుల కోసమో లేకుంటే అతను ఆరోపించినట్టుగా మరి అవన్నీ కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఇలాంటి ఆరోపణలు కేవలం రాజకీయాల మనుగడ కోసమే చేస్తుండే తప్ప ప్రజల కోసమో లేకుంటే ప్రజల మంచి కోసమో వీళ్ళు దళిత కాడని చెప్పేసి ముందు పెట్టుకొని ఇది చేద్దాం ప్లాన్ చేస్తుంది తప్ప పూర్తిగా సంబంధం లేని వాక్యానాలు, సంబంధం లేని ఆరోపణలు చేసి ఈరోజు ప్రజలను తప్పదోవ పట్టించే కార్యక్రమం చేస్తుండు. అయినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే కళ్ళకు కనబడుతుంది కదా, నువ్వు కేవలం పాలాభిషేకాలు చేయడం, పేపర్లు చూపెట్టడం, ఫోటోలు దిగడం, పేపర్కి ఇచ్చడం. నీ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్లో నువ్వు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయిన తర్వాత 10 ఏళ్ల కాలం చేసి నువ్వు అదే కదా. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులు ఉంటారు చాలామందికి, అప్పుడున్న ప్రకారం రేట్లు కట్టించారు. అప్పుడు పైసలు నువ్వు ఇప్పియలేకపోయినావు కదా. ఈరోజు దానికోసం మళ్ళీ ప్రేమసారావు గారు అంటే 15 ఏళ్ల కింద అయినట్టు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నువ్వు డబ్బులు ఇవ్వలేవు. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏదైతే 250 ఎకరాలు తీసుకున్నదో ఇప్పుడు 2 నెలల కాలంలోనే చెక్కులు కూడా పంపిణీ చేసినాం. దాదాపు 90% ఇవ్వడం జరిగింది. ఒకరిద్దరు వాస్తవంగా సదాలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండవచ్చు, లేదా బీజేపీ వాళ్ళు ఉండరు, వాళ్ళ నాయకులు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు తప్ప పూర్తిగా అందరూ ఇష్టపూర్వకంగా ఈరోజు ఇక్కడ యువతకు మా యొక్క కుటుంబాలకు మంచి అర్థం అని చెప్పేసి భూములు ఇచ్చిన మాట వాస్తవం. అదే నడుస్తుంది తప్ప దీనిలో ఎలాంటి మరి వేరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇక్కడ పోతలేరు. 200 కోట్లు అన్నావు కదా, ఆ 200 కోట్లు ఏ విధంగా వస్తాయో నువ్వు నిరూపించాలి. లేకపోతే నేనైతే నిన్న ప్రేమసారావు గారు చెప్పిర్రో నువ్వు కూడా ఖచ్చితంగా ఐబీకి వచ్చి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఐబీలో చెప్పాలి. అదొకటి ఇంకోటి దళితుల మీద ప్రేమలే అన్నావు. ఈరోజు నీకు ఏముంది దళితుల మీద ప్రేమ? ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ చూసిరా, ఈరోజు మాదిగ నేతకాని మరి మిగతా కులందరినీ కలిపి అందరిని కూడా ఈరోజు ఇక్కడ ఈ 5 కులాలు ఒక దగ్గర లేకుంటే వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టించి దాదాపుగా ఒక 4-5 సిట్టింగ్లు చేయించి వాళ్ళందరినీ ఒకటి చేయించి ఈరోజు అద్భుతంగా మరి అంబేద్కర్ స్టాచ్యూని ఐబీలో నిలబెట్టిన ఘనత మా ప్రేమసారావు గారి. అభిమానం అసల మీద కావచ్చు, మరి దళితుల మీద కావచ్చు, ఎంత అభిమానం ఉందో దాని ఒక్క నిదర్శనం సరిపోద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. దళితుల మీద కానీ వాస్తవికాలు అంటే ఏదైతే భూములు ఉన్నాయో అది అభివృద్ధి కోసం తీసుకున్నాం. ఏంటమ్మా ఎట్లా చూడొచ్చు, ఏంటి పరిస్థితి? పదే ప్రేమసారావు భయపెడుతున్నాడు, భూములు గుంజుకుంటున్నాడు, ఇప్పుడు దళితుల భూములు కూడా గుంజుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు అసలు తను అధికారం కోల్పోయింది అనేది జీర్ణించుకోలేక ఎన్నికలప్పుడే అతన్ని ప్రజలు మర్చిపోయినరు. ఆయన ఇప్పుడు నేను తీసుకొచ్చిన అనేటివన్నీ ఎప్పుడు చెప్పుకోవాల్సిందంటే ఎన్నికల ముందు చెప్పుకోవాల్సింది. అప్పుడు కూడా ఇదే ఎన్నికల ముందు కూడా ఇవే ఆరోపణలు చేసిండు. అప్పుడు కూడా చెప్పడం జరిగింది, ప్రత్యక్షంగా పరోక్షంగా పత్రికాముఖంగా కూడా ఆయనకు చెప్పినాం. మీరు ఏం అభివృద్ధి చేసిండ్రు 20 సంవత్సరాల మీ అధికారంలో, మంచిర్యాలను ఏం అభివృద్ధి చేసిండ్రు అంటే అప్పుడు చెప్పుకోవడం చేతగాలేదు. ఇప్పుడు ప్రతిదానికి జీవోలు నేను తీసుకొచ్చినానే అంటే దివాకర్ రావు గారికి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొడతాడని కొబ్బరికాయల దివాకర్ రావు అని. అట్లాగే వైఎస్ఆర్ హయాంలో వచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అందులో కమిషన్లు తీసుకున్నాడని ఎల్లంపల్లి దివాకర్ రావు గారు అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి, ప్రేమసాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి ప్రజల దృష్టిని మరలించడానికి మతి భ్రమించి మాట్లాడే మాటలు తప్ప ఇందులో వాస్తవాలు లేవు. ప్రతిసారి చెప్పడం జరుగుతుంది, నువ్వు ఐబీకి వస్తావా లేకపోతే ప్రెస్ మీట్. మీరు పత్రికా మిత్రులకు ఒక్క విషయం చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఆయన పెట్టగానే ఆరోపణలు ఇన్నిసార్లు ప్రేమసాగర్ రావు గారు చెప్తున్నారు, ఆయన అనుచరులుగా మేము కూడా చెప్తున్నాం. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే
ఓపెన్గా చర్చకు రమ్మని చెప్పి చెప్తున్నాం. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఆధారాలు పట్టుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. అక్కడ అందరు చర్చకు సార్ ఎవరు వచ్చినా నేను సమాధానం చెప్తా అని చెప్తున్నారు ప్రత్యక్షంగా. ఇన్నిసార్లు ఎమ్మెల్యే గారు చెప్పినా మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చ పెట్టండి. ప్రతిరోజు ప్రెస్ వాళ్ళని పిలిచి ఒక ఆరోపణ చేసి దానికి మేము కౌంటర్ చెప్పి ఇది కాదు కదా. దాదాపు ఎన్నికల కంటే 6 నెలల ముందు నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఒక ఆరోపణ చేయడానికి మాత్రమే చెప్తున్నారు. కూడా ఆరోపిస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు, బ్రిడ్జ్ లేదు, అభివృద్ధి లేదు. బీజేపీ వాళ్ళు కూడా నిన్న రాలేదు, ఇవాళ రాలేదు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వసారి అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి. ఇప్పుడు ఈ బడ్జెట్లో మన తెలంగాణకు కేటాయించింది ఎంత, అందులో మన మంచిర్యాలకు కేటాయించింది ఎంత? మన అండర్ బ్రిడ్జి చూసినాం మనం, హమలివాడలో అండర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు దానికోసం అసలు ఓవర్ బ్రిడ్జ్ అనుకున్నారు వాళ్ళు. అనుకోని అటు దివాకర్ రావు నేను తెచ్చినాను కొబ్బరికాయలు కొట్టిండు, ఇటు రఘునాథరావు గారు కూడా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టిండు. మరి దాని పరిస్థితి ఏంటిది? 3 రోజులు 2 రోజులు గేటు ముయ్యాల్సిన పరిస్థితి. ఇదే దివాకర్ రావు గారు, ఇప్పుడు మాట్లాడే దివాకర్ రావు గారు 10 సంవత్సరాలు ఉండి కనీసం కరకట్టలు కట్టలేకపోయిండు. ఆయన ఇంటి ముందుకు పోయి మాకు నీళ్ళు వస్తున్నాయంటే నేనేం చేయాలి, నేను కూడా నీళ్ళల్లో ఉన్నాను, చేతులు ఎత్తిన నేను చేతగాని ఎమ్మెల్యేగా పనిచేసి 20 సంవత్సరాలు పని చేసేట ఆయన మీద ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు. నీ దగ్గర ఆరోపణలకు దివాకర్ రావు గారికి చెప్తున్నా, పత్రికా మిత్రులకు కూడా చెప్తున్నా, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆరోపణల కోసం ఆన్సర్ అడగాలి. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే దానికి సరైన సమాధానమా, లేకపోతే తప్పని తల వంచుకోవడానికా, క్షమించమని అడగడానికా సిద్ధంగా ఉన్నాం కదా మేము. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు అది చూపించే చావలేక పత్రికా వాళ్ళు వస్తున్నారు ఒక పిలిపిస్తే అని చెప్పి వాళ్ళ ముందు నోటికొచ్చింది మాట్లాడితే దానికి ఆన్సర్ మమ్మల్ని అడిగితే ఎన్నిసార్లు చెప్తాం ఇదే మాట? నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, లీగల్గా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కదా లీగల్గా. ఇది పరిస్థితి ఉంటే ఆధారాలు చూపెట్టాలని చెప్తున్నారు. ఏంటంటే దళితుల భూములు గుంజుకున్నారు ప్రేమ్ సాగర్ రావు అని. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అంటే ఒక సంవత్సరం నుంచి చెప్తున్నాం విజేత్కి కూడా ఏమనంటే పెద్ద మనిషికి మతి భ్రమించింది, ఆయన తీసుకెళ్ళకుండా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించండి, లేదా ఒక సంవత్సరం ఆగండి, మన మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ కట్టిస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు, అక్కడనే చూపిద్దామని చెప్పినాం. దళితుల భూములు తీసుకున్నాడు అంటే దళితుల భూములు తన సొంతంగా తీసుకోలే కదా. ఒక ఇండస్ట్రీ అంటే 250 ఎకరాల్లో ఒక మహా అద్భుతాన్ని మళ్ళీ ఒకసారి నిర్మించడానికి తను ఒక దళితులందరినీ కూర్చుండబెట్టి వాళ్ళతోటి మాట్లాడి ఎకరాకి ఇంతకు వస్తుంది, ఇంత ఇస్తాము అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు అక్కడ ఒక అద్భుతాన్ని సృష్టించడానికి తను ముందుకు పోతుంటే పిచ్చి లేచినలాగా ఒక నలుగురు నెంబడి పెట్టుకొని వాళ్ళందరు దళితులు నిన్న అక్కడ కూర్చున్నది. అందులో నేను చూసినాను, అందులో మా దళితులు ఎవరు లేరు, ఒకరో ఇద్దరో ముసలి వాళ్ళు కూడా ముసలి వాళ్ళు. సబ్జెక్ట్ ఐడియా ఉన్న ఒక యువకుడు కానీ ఒక నడీడు మనిషి కానీ అక్కడ కూర్చొని ఆ ప్రెస్ మీట్లో కూర్చొని లేడు. అంటే నీకు పిచ్చిలేసి జనాలందరినీ పిచ్చోళ్ళని చేద్దామన్న ఒక ఆలోచనలు ఏమన్నంటే నువ్వు దళితున్నాడు. ఈ 20 సంవత్సరాల్లో నువ్వు దళితుల కొరకు మంచిర్యాలలో చేసింది ఏందో ఒకటి చెప్పు. ఈరోజు నేను మంచిర్యాల మున్సిపాలిటీలో నేను కౌన్సిలర్గా ఉన్నా. ఈ కౌన్సిలర్గా ఉన్న 5 సంవత్సరాలు నేను చూసినా, మళ్ళీ తర్వాత మా సార్ గెలిచినాక సంవత్సరంన్నర తర్వాత చూసినా. మాకు ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూను 5 కుల సంఘాలను 59 కుల సంఘాల నుంచి వెళ్ళి మేము ఉన్న 5 కుల సంఘాలను అక్కడ కూర్చుని పెట్టి 20 సంవత్సరాల్లో నువ్వు దళితులను ఎప్పుడైనా పిలిచి నీ ఇంటి దగ్గర ఒక ఛాయ్ పోసినావా, లేకపోతే గ్లాస్ నీళ్ళు ఇచ్చినావా, మీకు ఏం ప్రాబ్లం ఉన్నదని అడిగినావా? ఈరోజు మా 5 కుల సంఘాలను కూర్చుండబెట్టి 20-25 సంవత్సరాలు నాకు బుద్ధి వచ్చిన కంచెలు చూస్తున్నా మా దళిత సంఘాలు అంది కూడా ఒక్క కాడ కూర్చొని మాట్లాడిన సందర్భం నేను ఎన్నడూ చూడలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మా అందరిని ఒక్కడ కూర్చుండబెట్టి నేను ఇది చేద్దామనుకుంటున్నాను, మీకు అంబేద్కర్ చౌరస్తాను ఒక సుందరంగా తీర్చిదిద్దామనుకుంటున్నా, మీరు ఏమంటారంటే మా వాళ్ళందరూ కూడా మా దళితులందరూ కూడా దాని గురించి మాట్లాడి కూర్చుండి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నిర్మించుకున్నాం. మళ్ళీ పోతే ఇప్పుడు వేంపల్లి అక్కడ తీసుకుంటే అక్కడ దళితులు ఉన్నారు. మరి ఆ దళితులు వచ్చి మరి ఎక్కడ రోడ్డు మీద కూర్చుంటలేరు కదా. ఆ దళితులు ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తలేడు కదా. అంటే నీకు ఒక్కనికే తెలుస్తుందా? అంటే నీకు ఇలా కావాలంటే చెప్పండి, వాళ్ళ దగ్గర మా 13 లక్షలనే కదా, మీ మనుషులను పెట్టండి అక్కడ. మరి లేకపోతే నేను మీకు పైసలు రాకుండా చేస్తా అని ప్రేమ్ సాగర్ రావు గారిని బెదిరిస్తున్నా, దళిత భూమి గురించి బెదిరిస్తున్నా. మరి మీకు పైసలు రాకుండా ఆ పైసలు నువ్వే తీసుకునే ఏమన్నా ఆలోచన ఇట్లా చేస్తానా వాళ్ళందరినీ దగ్గర తీసుకొని? ఈరోజు మేము చూస్తున్నాం మన దగ్గర దళితులు ఎవరు లేరు, ఉన్న దళితులందరూ ప్రేమ్ సాగర్ రావు సార్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు చూస్తే మేము ఇంతకుముందు నిన్న కూడా మళ్ళీ ఒకసారి అందరినీ పిలిచి బుద్ధవనం కడదాం మన మంచిర్యాలలో, ఒక 20 ఎకరాల్లో ఒక మంచి బుద్ధవనం నిర్మిస్తామని కూడా మా దళితుల కొరకు తను అంతలాగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే నువ్వు సబ్జెక్ట్ తీసుకున్నావో, ఏది 250 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ తీసుకున్నారో అందులో కూడా మా దళితులకు ఒక స్థానం ఉంటుంది. మా అందరినీ కూడా ఎప్పటికి కూడా ప్రేమ్ సాగర్ రావు గారు మర్చిపోరు. ఈరోజు వేంపల్లి నుంచి కానివ్వండి, గుడిపేట కానివ్వండి, మన ఈ ఏరియాలో ఈ బెల్ట్లో ఉన్న భూములు ఇచ్చే దళితులు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు.
ఎందుకంటే ఆ భూమి ఈరోజు 13,50,000 ఎకరం పోయినా పక్క పంటి ఉన్న ఇంకా భూములకు మాకు అధిక ధరలు వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రీ పార్క్ కట్టని సార్ అని వాళ్ళేమో తిరుగుతూ అన్నారు. నువ్వేమో దళితుల భూమి గుంజుకుంటానని మత్తి పోయింది, అయిపోయింది. ఇంకో 6 నెలలో 8 నెలల్లో హాస్పిటల్లో జాయిన్ చేసుడే. నేను చెప్తున్నా, బానేష్ 23వ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్గా చెప్తున్నా, ఆయనను తీసుకుపోయి నేనే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తాను. ఇది పరిస్థితి. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిరాధార ఆరోపణలు చేయొద్దు, ఏదైనా ఆధారాలతో ఆరోపణ చేయాలని చెబుతున్న పరిస్థితి. దళితులు ఎవరు కూడా తన దగ్గర లేదు, కావాలనే ఈ అన్ని ఆరోపణలు చేస్తున్నాడు. ప్రేమ్ సాగర్పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నాడు. 20 సంవత్సరాల వ్యవధిలో తను చేసింది ఏం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.